వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. ఒకవేళ నెక్స్ట్ మీది గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మంత్రి పదవి తీసుకో అన్నా అంటే తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటాం. ఆయన వద్దనే పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ గౌరవంగా ఇవ్వాలా ఆ కుటుంబానికి అనుకుంటే, ఆదోని కూడా ఆదోనిలో కోరిక, ప్రజల కోరిక ఏమంటే ఇంతవరకు మంత్రి పదవి రాలేదు, ఇన్నేళ్ళ చరిత్ర కలిగి ఆదోనికి మంత్రి పదవి ఆలోచన చేయాలి. కానీ ప్రజల కోరిక మేరకు ఆదోనికి రావాలని మంత్రి పదవి ఇంతగా ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. ఇస్తే స్వీకరిస్తాం, లేకపోతే లేదు. మాకే ఆయన వెంటుంటే నేను ఎప్పుడూ బాధపడినా. నేను ఎమ్మెల్యే అయితే కూడా ఎప్పుడు ఆశించుకోలే, అసలు అనుకోలేదా? నేను ఎప్పుడు నా కళ్ళలో కూడా అనుకోలేదు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు సార్? అది అది దైవ సంకల్పం అంతే. అది ఎందుకు అసలు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మేము రాజకీయాల్లో యాక్టివ్గా లేను. నేను ఏదో ఒక పార్టీ, ఇప్పుడు రామారావు పార్టీ ఉండాలి ఊరికే, అంటే మనం కూడా దాంట్లో ఉండాలని చెప్పేసి. ఏ విధంగా మనకు వచ్చిందంటే, మా ఫాదర్ ఎమ్మెల్యే, ఫాదర్ 85లో చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మా బ్రదర్ శివరామ్ రెడ్డి అని ఆయన ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో 85 నుంచి మా ఫాదర్ టీడీపీలో ఉన్న శివరామ్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఫాదర్ అడ్డున్నా కొడుకు ఉన్నారు. ఫాదర్ చనిపోయినాక పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసుకుంటూ పోయినాడు. 15 ఏళ్ళు వెయిట్ చేసాం, అంటే 99 వరకు వెయిట్ చేసాం. అంటే 94 ఇండిపెండెంట్గా వేయించాం ఆయన, మా అన్నగారిని. సెకండ్ ప్లేస్ మంది. అదో టీడీపీ రామారావు 2 రూపాయల కిలో వేయం పనిచేసింది. కాంగ్రెస్ వెనకపోయింది. అది గుర్తించాడు కాబట్టి రాజశేఖర్ మా కుటుంబానికి బ్యాక్ బోన్. మాకి ఆయన రాజకీయంగా సపోర్ట్ మనకి. ఆయన వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఆ రోజుల్లో ఉండే పరిస్థితిలో శివరామరెడ్డిని గుర్తించాడు కాబట్టి 99లో సీట్ ఇచ్చినాడు. 99లో గెలిచినాడు ఆయన. గెలిచిన తర్వాత అంతవరకే అనుకున్నాం మేము. ఆయన వరకు రాజకీయాల్లో ఉంటాడే, మేము ఎవరు ఉండంలే అని చెప్పేసి ఆలోచన చేసాం. మనకి ఎవరి కాంగ్రెస్ సముద్రము, ఇంకా టీడీపీలో అయ్యే పని కాదు ఇవి, ఎందుకు ఈ ప్రయత్నాలు చెప్పేసి వదిలేసిపోయినాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఏమైందంటే, ఇంకా కాంగ్రెస్ అది టీడీపీ అధికారంలో వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, బాగా వాళ్ళ హవా నడుస్తూ ఉంది. అప్పుడు టీడీపీ హవా నడిచేటప్పుడు ఆయన శివరామరెడ్డిని గెలిస్తే ప్రతిపక్షంలో కూర్చున్నారు. రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన మీద ప్రజలు ఉచితంగా కరెంట్ ఇస్తా అంటే ఆ రోజు ఎవరు కూడా 99లో సపోర్ట్ చేయలే. అయినా వచ్చినంతలో కూడా మంచి మెజార్టీగానే ఎమ్మెల్యేలు గెలిచారు ఆ రోజులో. తర్వాత 2003 ఇది కాంగ్రెస్ ఎట్లా అంటే ఎవరికి ఎప్పుడు టికెట్ ఇస్తుందో తెలీదు. ఆ పరిస్థితుల్లో ఏం జరిగేదంటే, కమ్యూనిస్టులు పొత్తులు అలయన్స్ కదా, అలయన్స్ లో ఏమైపోయిందంటే శివరామరెడ్డి అన్నకు సీట్ అన్నారు. నేను అప్పుడు ఏం చేసాను, అంతకుముందు ఏం చేసాను అంటే 96లో కాంగ్రెస్ పార్టీలో చేరినాము. అంటే రామారావు ఎప్పుడైతే చనిపోయినాడో ఇంక ఈ పార్టీ మనకి వద్దు అని రామారావు ఉన్నంతవరకు ఉన్నాము. రామారావు చనిపోయిన తర్వాత మనం కాంగ్రెస్ పార్టీకి భాస్కర్ రెడ్డి గారు సపోర్ట్ చేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఉన్నంతలో మేమంతా కూడా తిరుక్కుంటూ పోయినా అప్పుడు భయం జనానికి. టీడీపీ అంత భయం ఉండేది, ప్రేమ కాదు భయము. 99లో నేను ప్రకాష్ రెడ్డి నిలబడినాడు. ప్రకాష్ రెడ్డి 16,000తో ఓడిపోయినాడు. తర్వాత కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. ఇలా ఉంది, పార్టీ ఉంది, అయినా పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి ఆ పరిస్థితుల్లో మనం ఎంటర్ అయినాము. ఎంటర్ సీట్కి ఏం ఆశించలే, ఊరికే ఉందాం ఇంకున్నామనే ఉద్దేశంతో. 2004లో ఉన్నా సార్, 96 నుంచి 99లోనే మనమేం ఆశించలే. ఆ ఉండే పరిస్థితుల్లో మన ప్రజల్లోకి పోవాలి. ఇంకా 99లో ఆయన ఓడిపోయినాడు, అయిపోయింది. ఆ రోజుల్లో మనం ఏం చేస్తామంటే కాంగ్రెస్లో యాక్టివ్గా పాల్గొన్నాము.
పాల్గొన్న తర్వాత కొంత గుర్తింపు తెచ్చుకున్నాము, గ్రామాలు తిరిగినాం, జెండాలు ఎగరేసినాం. జెండాలు ఎగరేయాలంటే భయం అప్పుడు కాంగ్రెస్ జెండాలు, కాంగ్రెస్ జెండాలు. ఎందుకంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం కేసులు పెడతారు, ఏం లేదు. గ్రామాలకు పోయినప్పుడు కూడా భయపడే వాళ్ళ సార్ ప్రజలు ప్రజలు భయపడతా ఉండ్రి, ఎందుకు లేక కేసులు ఇరికిస్తారు వీళ్ళు అని చెప్పేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో. తర్వాత మనం పోయిన తర్వాత కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చేవాళ్ళు, నీకు వస్తే చేస్తాంలే రెడ్డి, నీకు రాని టికెట్ అనేవాళ్ళు. అప్పుడు అయినా ఉన్నంతలో కానీ 10 మందితో కానీ గ్రామాల్లో జెండాలు ఎగరేసి దాంట్లో అంత ఊపు తీసుకొచ్చాం. అంతలోపలే ఇంకా చేసుకుంటూ వస్తుండే పరిస్థితిలో రాజశేఖర గారు వచ్చినారు ఇక్కడికి. అంటే బాగా యూనిటీ బాగా తయారైంది కాంగ్రెస్ది. అంటే కాంగ్రెస్ ఎందుకు రారాదు అంతా ఇప్పుడు మనల్ని అంటే మనం వాస్తవంగా చెప్పాలంటే మన పార్టీ నాయకులు కార్యకర్తలు బాగా సపోర్ట్ చేశారు. నువ్వు ఉంటే మేలు మాకి అని, నువ్వంటే మనమంటే త్వరగా అంటే మనకు ఉండే బలాన్ని బట్టి ఎవరు కూడా మనతో అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్దగా వాళ్ళతో సమన్వయంగా పోయేవాళ్ళు, ఏం పెద్దగా పూర్తి స్థాయిలో దిగేవాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో బలం పుంజుకుందాం. అదే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పత్తికొండకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఒక 50 జీపులు వేసిపోయినాం పత్తికొండకి. సెంట్రల్లో నిలబెట్టినాము, రాజశేఖర రెడ్డి గారిని నిలబెట్టినాము. రాజశేఖర రెడ్డి గారిని అడిగినారు, సార్ ఈయన టికెట్ ఇవ్వాలని వాళ్ళే అడిగినారు. అంతా వచ్చిన వాళ్ళంతా మాకి అడిగి అందరూ యూత్ అంతా మంచి యూత్, అన్ని వర్గాల వారు మళ్ళా సరే చేసుకోండి అని చెప్పినాడు. అన్ని నుంచి అట్లా ఫాలో అయినాం. ఆలూరులో మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయినాడు ఆయన. మళ్ళీ ఉదరు కర్నూలుకి వచ్చినాడు. కర్నూలుకి వచ్చినప్పుడు కూడా పోయినాం. సార్ మేము చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టుకున్న తర్వాత ఈ సముద్రం ఇది ఇస్తారో లేదు తెలీదు, మళ్ళీ ఇచ్చారు అంటే నువ్వు చేసుకుంటా పో అన్నాడు. ఆయన మాట ఇస్తే శాశ్వతంగా సార్ అంటే చేసుకోమన్నాడు. ఎవరెవరు ఉండాలి కదా, ఇప్పుడు ఉండి ఎవరెవరు స్థానికంగా ఎవరో బలంగా ఉన్నోడు ఉండాలి వాళ్ళకి కూడా. మీకు టికెట్ పార్టీ టికెట్ ఇచ్చే వరకు నమ్మకం ఉందా సార్ ఇస్తారు అంటే ఇస్తానంటే రాజశేఖర మీద నమ్మకమే. తర్వాత రాజశేఖర రెడ్డి ఇంకా అది అనుకోకుండా బాంబు బ్లాస్ట్ కావడము, చంద్రబాబు నాయుడు 6 నెలల ముందే ఎలక్షన్లు అనౌన్స్ చేయడము, పరిస్థితులు ఆయన అంతలో పాదయాత్ర ముగించుకోవడం, రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర అయిన తర్వాత ఎలక్షన్ రావడం, అన్ని సెటప్ కరెక్ట్గా సూట్ అయింది. అది ఆ రోజుల్లో అప్లై చేసాం, సీట్కి అప్లై చేసాం. ఆ సీట్కి అప్లై చేసిన దాంట్లో కూడా మనము మొదటోడు ఉన్నామట, ఎవరు అప్లై చేయలేదు సార్. రామయ్య నెక్స్ట్ ఎమ్మెల్యే ఉండేడా, ఆయన కూడా అప్లై చేయలే. ఎందుకంటే వీళ్ళు హవా నడుస్తుంది, వీళ్ళ హవా ఉన్నప్పుడు మనం తట్టుకోలేము, అంటే ఏమన్నా జరిగినా కూడా తట్టుకోవాలంటే మనతో కాదని చెప్పేసి ఆయన వదిలేసినాడు. ఆయన అప్లై కూడా చేయలే. పైన ఇంకా ఎలక్షన్ల మూమెంట్, ఎలక్షన్లు వచ్చే టైము, టికెట్లు పంపిణీ చేసే విషయంలో మన పేరు కూడా పంపించినాం పైకి, నీట్గా అప్లై చేసినాము నా తరపున. తర్వాత కూడా 2-3 చేశారు, అంటే మామూలుగా చేశారు వాళ్ళు. వాళ్ళ దీంట్లో మనము బాగా కనపడిన తర్వాత కూడా ఏం జరిగిందంటే పై స్థాయికి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు 2 ఏళ్ళు రామయ్య గారు ఎమ్మెల్యే కదా ఇక్కడ, రాచోట రామయ్య మంచి పేరుంది, మంచి మనుషులు వాళ్ళు కూడా. వాళ్ళని కూడా ఒత్తిడి అప్లై చేశారు, నువ్వు సీటు అప్లై చేయకపోయినా పర్వాలేదు నీకు సీట్ ఇస్తాం రా అని. ఆయన అంటే నేను సపోర్ట్ చేస్తే నేను నిలబడతానని చెప్పినాడు, నేను సపోర్ట్ చేస్తే నిలబడతా అని చెప్పేసే విషయాన్ని వాళ్ళు తెలియజేసినాడు. ఇంకా అది అయ్యే పని కాదు అని చెప్పేసి ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి సీట్లు పెంచుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో, ఎవరైతే బలంగా ఉండారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మనకి అది శివరామరెడ్డి అని సీట్ ఇలే, అది అలయన్స్లో వెళ్ళిపోయింది. ఊరుకొండ అలయన్స్లో వెళ్ళిపోయిన తర్వాత శివరామరెడ్డి అన్న నీకు లేదు శివరావు, నీ తమ్మునికి ఇస్తాను, మీ కుటుంబంలో ఇస్తాను అని చెప్పేసి ఈడ సీట్ కేటాయించినాడు మనకి. అది మీకు అప్పుడు ఆదోన్లో అంటే మేము పుట్టింది పెరిగిందంత ఈడే, చదువులు యాడైనా కూడా చదువులు ఈడ 8th క్లాస్ వరకు చదివి వేరే వాళ్ళకి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఈడే సెటప్ అయిపోయినాం. మా ఫాదర్ చనిపోయిన చాలా బాధలు పడినాం, ఇంకా చెప్పుకోరాదు. అయినా కూడా రాజకీయంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ప్రజల సహకారం, భగవంతుని ఆశీర్వాదం, పెద్దల పుణ్యమే ఇవన్నీ కూడా. అసలు ఎందుకు సార్ అంత దైవభక్తి ఎందుకు సార్, ఎందుకు వచ్చిందంటే మన ఇంట్లో మన అంటే మా తల్లి నాయన వాళ్ళంతా భక్తులు బాగా, బదనయాళ్ళని పక్కన, అది కూడా మాకు కలిసి వచ్చింది. మా అమ్మ పుట్టిన లీడే కాబట్టి కవతాళ మేరల బంధువులు ఎక్కువ మనకి. ఆ కవతాళ మేరల బంధువులు ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్గా ఉంటారని చెప్పేసి మా మేనమామ వాళ్ళు మా బంధువులు అంతా బాగా కష్టపడినారు అప్పట్లో.
ఆ ఏరియాలో కూడా అంత కష్టపడి జరిగిన దాదాపుగా మనము 25,000తో గెలిచినాం. అంటే అప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉండే లోకల్లో ఎమ్మెల్యే మీనాక్షానికి అవినీతి పడని చెప్పేసి ఉద్దేశంతో సీటీలే అంటే వాళ్ళ విషయాల్లో వాళ్ళే ముద్ర వేసినారు. ఆయన పప్పు పంపించారు, బీసీ మహిళకి ఇస్తా అని చెప్పేసి ఉద్దేశంతో బీసీ మహిళకి ఇచ్చినారు. ఆయన మనకి వాళ్ళకి తేడా చేస్తే ఈయనే మేలు కదా, మనకి ఉంటే మేలు కదా ఉద్దేశంతో ప్రజలంతా మనకి ఆ రోజుల్లో ఓట్లు వేసి గెలిపించే పరిస్థితి కూడా చేశారు. ఆ విధంగా టికెట్ రావడము, మనం గెలవడము, రాజశేఖర్తో డెవలప్మెంట్ కార్యక్రమంలో బాగా పాల్పంచుకోవడం అది చేయగలిగినాం మనం ఆయన ద్వారా. తర్వాత 2009లో వచ్చే లోపలే సీట్ కేటాయించారు రాజశేఖర రెడ్డి గారు. అయినా నా నిర్లక్ష్యం అది. అప్పుడు 250 ఓట్లతో ఓడిపోయారు, మళ్ళీ రీకౌంటింగ్ ఎందుకు పెట్టించుకోవాలా? అదే కదా నేను చేసిన పొరపాటు. ఎందుకంటే ఓ వ్యక్తిని నమ్మినా నేను. అంటే ఎక్కడ నమ్మారు సార్? కౌంటింగ్ లో పోయిన వాడిని వాడు రీకౌంటింగ్ అడగల. బూత్ ఏజెంట్ నేను పోలే, నేను అక్కడ కౌంటింగే పోలే. మీ మనిషిని పెట్టలేదు అక్కడ? మా మనిషే పెట్టినాము, మా బంధువులనే పెట్టినాము. అయినా పోలే. నేను పోకున్నప్పుడు వాడే రీకౌంటింగ్ అడగల. వాళ్ళే ఉన్నోళ్ళే రీకౌంటింగ్ అడగల. రీకౌంటింగ్ అడగలే, ఎందుకంటే ఏదో లోపల తేడా వచ్చింది. అవును, మన అధికారం వచ్చింది, రీకౌంటింగ్ పెట్టింటే మనమే విన్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే కొద్దిగా తప్పులు జరిగినాయి లోపల అనేది నాకు అనుమానం వస్తూ ఉంది. అది తెలియక నేనేం చేసినా అంటే ఎప్పుడైతే 66 ఓట్లతో మెజార్టీ ఉన్నాడు 250తో పోయినాడంటే నేను నాకు తెలియక హైదరాబాద్కి వెళ్ళిపోయినా. ఇంకా అప్పుడు వచ్చింది ఐడియా, వేరే వాళ్ళు ఇష్టం ఇక్కడ లేరు, అప్పుడు లేదు రీకౌంటింగ్ అడగాల్సి ఉంది నువ్వు అని. అప్పుడు అడిగితే టైం అయిపోయింది ఆల్రెడీగా రీకౌంటింగ్కి. మనం అడిగే లోపలే టైం అయిపోయింది. అక్కడ ఉండే ఎలక్షన్ ఆఫీసర్ పోయి ఇచ్చాను, ఇక్కడ కాదు ఇవ్వాల్సి ఉండేది అక్కడే ఇవ్వాలి మీరు అని చెప్పినాడు ఆయన. అది పొరపాటు చేయాలి, లేకపోతే కౌంటింగ్ అయితే గ్యారంటీగా మళ్ళా అయ్యేవాళ్ళమే మనం, ప్రాబ్లం ఏం లే. అది పరిస్థితి. అప్పుడు ఏమనిపించింది సార్? బాధ వేసిందా లేకపోతే? ఇప్పుడు ఆ బాధ నుంచి ఎలా బయటకు వచ్చారు సార్? 250 ఓట్లు అంటే ఎంత బాధ ఉంటా అంటే 5 ఏళ్ళు బాధపడినాం. 5 ఏళ్ళు, 6 నెలలు 4-5 నెలలు బాగా మనిషికి ఆలోచనలు అట్లా ఉన్నాయి మనకి. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. అంత బాధ అది. అవును, ఆ బాధలో కూడా లేదు వదలరాదని చెప్పేసి ఉద్దేశంతో మాకి గురువులు ఎక్కువ. ఏదన్నా వాళ్ళ ద్వారా తెలుసుకొని చేస్తూ ఉంటాం. చాపమ్మ అని ఉండవు, ఆయన ఉండే టికెట్ వచ్చే ముందు అడిగినాం, టికెట్ వచ్చినాక అడిగినాం. ఆమె గెలుస్తామని చెప్పింది, 2009లో పోతే ఇబ్బంది ఉందని చెప్పింది. అంటే నేను ఇంత పని చేశానులే ప్రజలు ఆశీర్వదిస్తానని చెప్పేసి అనుకున్నా కూడా కొద్దిగా ఏదో అంటే అప్పుడు పిఆర్పి వచ్చింది మధ్యలో. ఆ పిఆర్పి వచ్చినప్పుడు మైనార్టీ తరపులు నిలబడినారు. ఆ మైనార్టీ తరపులు నిలబడినప్పుడు మైనార్టీ ఓట్లు దాదాపు 18 ఓట్లు మనకు ఒకటే ఓట్లు వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో నేను ఓడాల్సి వచ్చింది, లేకపోతే అదే 18,000 మెజార్టీ మనకు ఉంటుండేది, ప్రాబ్లం ఏం లేదు. అప్పటికి విడిపోయింది మన కాన్స్టిట్యున్సీ కూడా. మళ్ళా పెంచినారు, కాన్స్టిట్యున్సీలు పెంచినారు. అప్పుడు పెంచిన దాంట్లో మంత్రాలయం ఏర్పడింది అక్కడ, మంత్రాలయం కాన్స్టిట్యున్సీ వచ్చింది అక్కడ. ఆ మంత్రాలయం కాన్స్టిట్యున్సీ వచ్చింది కాబట్టి అక్కడ బాలనారెడ్డి ఎమ్మెల్యే కాగలిగినాడు. ఎందుకంటే ఆయన టీడీపీలో ఉండేవాడు, మేమంతా కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. వాళ్ళ తరఫున ఆ రోజుల్లో భీమై మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన పరిస్థితుల్లో ఈ కాన్స్టిట్యున్సీ విడిపోయిన తర్వాత కూడా మన బాలనారెడ్డి అప్లై చేసిన తర్వాత బాలనారెడ్డికి సీట్ ఇచ్చారు. అది చాలా కష్టపడి ఇచ్చారు మోహన్ రెడ్డి ద్వారా అనేది కూడా. అట్లా జరిగింది అది. అదే ఆ మంత్ర అది కౌతాళం మనం అనుకుంటే ఓడిపోవడం కాదు మనము. ఆ రోజుల్లో కౌతాళం సపరేట్ అయిపోయింది కాబట్టి మనకి ఆదు అని మండలమే ఒకటే ఉండేది. ఈయన కొద్దిగా తేడా వచ్చింది అది అంతే, లేకపోతే ఖచ్చితంగా మనము వినేవాళ్ళం, మనకేం ఇబ్బందులే. అయినా ఆ బాధ అనిపించాము. ఆ బాధ అనిపించిన తర్వాత కూడా మళ్ళీ ప్రజల్లో ఉండాలని చెప్పేసి మళ్ళీ మనం కూర్చున్నాము. మళ్ళీ మన ఊరువులు అడిగినాము. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమైనా చెప్పారా సార్? ఏమని? నువ్వు అప్పుడు అక్కడ ఉండవలసింది కదా, నువ్వు చూసుకోవాల్సింది కదా. అదే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు సపోర్టే. ఎందుకంటే 2009లో నన్ను పిలిపించినాడు. వాస్తవంగా చెప్పాలంటే పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడినాడు. మాట్లాడి మీరు ఏది కూడా ఇంతవరకు సంపాదించుకోలేదు, మీరు ఏదో రకంగా మీకు సహకారం ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పినాడు. చెప్పిన 2 రోజులకే చనిపోయినాడు ఆయన. చెప్పిన 2 రోజులకి 2 డేస్కే పిలిపించినాడు. పిలిపించి అదొక బాధ, నువ్వు నీదే కాన్స్టిట్యున్సీ, నువ్వే ఇన్ఛార్జ్, నువ్వు చూసుకో అని చెప్పినాడు. సరే అని ఓకే అని చెప్పేసి మేము కూడా ఫాలో అయినాము.
మళ్ళీ మా వాళ్ళని అడిగినాము ఎట్లా రాజకీయం ఎట్లా ఏం కదా అంటే భవిష్యత్తు ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది అని చెప్పినాను. భవిష్యత్తు ఉందంటే ముందుకు పోయినాం. ముందుకు పోయినాక రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగినాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బయటికి రావడం జరిగింది. ఆయన పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ అడిగినాం పోయి, అడిగినప్పుడు కాంగ్రెస్ లో ఉండొద్దంటే బయటకు వచ్చేయండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా గురువులు ఉన్నారు, గురువుల దగ్గర పోయి అడుగుతాం, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లే నడుస్తా ఉంది మాకి. అట్లా మీరు అదే దీంట్లో చేరండి, జగన్ పార్టీలో చేరండి అని చెప్పినారు. సర్లే అని జగన్ పార్టీలో చేరేసినాం. 2011లోనే ఆయన ఎప్పుడైతే పార్టీ పెట్టినాడో ఇక్కడ కాన్స్టిట్యున్సీకి వచ్చినాడు, ఆదరణకు వచ్చినాడు. ఓదార్పు యాత్ర ఆదరణలో కూడా చనిపోయినారు. ఆ రోజు నేను విగ్రహం ఏర్పాటు చేసినాను, రాజశేఖర్ గారు విగ్రహం ఏర్పాటు చేసినాను. ఇంకా ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నాను. ఆయన ఆలూరు ఏరియాలో తిరుగుతాను, ఓదార్పు యాత్రలో తిరుగుతా ఉన్నప్పుడు మా అమ్మ ప్రెజర్ పెట్టింది నాకు. అంటే నేను కాంగ్రెస్ అధికారం అయినాక వస్తానులే, ఇప్పుడు ఏం చేస్తాం పోయి అని చెప్పేసి ఆలోచనతో నేనున్నాను. ఇంకా శివరామరెడ్డి అన్న కాంగ్రెస్ లో ఉన్నాడు, నేను కాంగ్రెస్ లో ఉన్నా. బాలారెడ్డి కూడా కాంగ్రెస్ కి వచ్చేసినాడు అప్పట్లో. ఎందుకంటే టీడీపీ నుంచి గెలిచినా కూడా రాజశేఖర రెడ్డి అభిమానంతో బాలనారెడ్డి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత బాలనారెడ్డి పార్టీలో చేరేసినాడు, వైఎస్ఆర్ పార్టీలో చేరేసినాడు. నేను ఇంకా వెంకటరామరెడ్డి అన్న గుంతకల్ నుంచి ఆయన జాయిన్ అయిపోయినాడు. నేను అధికారం ఉంది కదా, ఎందుకు ఊరికే ఇప్పుడు టెన్షన్ పెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేస్తా ఉంటే మా బద్దరు ఒప్పుకోలే. ఖచ్చితంగా రావాలా, రాకపోతే నీతో మాట్లాడిన నేను వైఎస్ఆర్సీపీలోకి రావాలా, జగన్ సపోర్ట్ లో నిలబడాలా. ఆయన తండ్రి లేనోడు, మనమంతా సపోర్ట్ చేయాలి ఆయనకి, సూచనలు ఇవ్వాలి. ఏడ్చింది. ఇంకా అమ్మను బాధ పెట్టరా అని చెప్పేసి హైదరాబాద్ లో ఉన్నాడు, ఆదరణకు వచ్చేసినాడు. ఆదరణకు వచ్చి ఓదార్పులో ఎందుకు సార్ మీ అమ్మగారికి అప్పుడు ఇంకా అంత తడబడ ప్రజలు కూడా నేను వస్తానా రానా అని చెప్పేసి మెసేజ్ ఇచ్చేసినాను. ఇంకా వైఎస్ఆర్ పార్టీలో చేస్తా అంటేనే విపరీతమైన జనము అభిమానాన్ని చూపించారు ఆ రోజుల్లో. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆ రోజు సపోర్ట్గా బాగా ఒక పండగ మా వాతావరణం ఉంది. ఇంకా విగ్రహం ఏర్పాటు చేసి ఆయనతో ఓపెనింగ్ చేసి పూలారం వేసి మీటింగ్ చెప్పి ఆయన మీటింగ్ చెప్పి ఆ రోజే జాయిన్ అయ్యారు సార్ మీరు అక్కడ వైఎస్ఆర్సీపీలో. ఆ రోజు ఆయనకు ఓదార్పు యాత్రలు నేను రాను ఆదోని కంటే ఆయన రానంటాడు, నేను రాను ఆదోనికి రాను, ఇంకా నేను ఎట్లా వెళ్ళిపోతాను. ఆయన నాకు ఎంత గౌరవించినా అంటే ఆ గౌరవాన్ని నేను కూడా ఇప్పటికీ మర్చిపోలేను. పలానా చోట్ల ఆయన ఒక రూట్ పోతే ఇంకో రూట్లో పోవాల్సి ఉంది, అట్లా కాదు ఒకటే రూట్ పోయి ఒకటే రూట్ వచ్చినా కూడా ఏం మాట్లాడలే. అన్ని రాజశేఖర విగ్రహాలు ఏర్పాటు చేసి పూలారాలు వేసి ఓపెనింగ్లు చేసి గ్రామాల్లో పెట్టిండే వచ్చి మళ్ళీ ఓదార్పు యాత్ర పోయి నైట్ హాల్ట్, అంటే అంతకుముందు రోజు నైట్ హాల్ట్ మన ఇంట్లోనే ఏర్పాటు చేసిన నైట్. ఎందుకంటే రాజశేఖర కుటుంబం అంటే అభిమానం మాకి. ఆయన రాజశేఖరిని చూసినాం కదా, రాజశేఖర అన్నం చూసిన తర్వాత ఆయన మంచితనాన్ని చూసినాము. ఆయనతో ఉండాలని, ఆయనకు పనిచేస్తే ఆయనతో పనిచేయాలనే ఆలోచన కాబట్టి ఆ కుటుంబంతోనే ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే కుటుంబంతోనే ఉన్నాం మనం అంతా కూడా. ఆ రోజు నుంచి ఆ పార్టీ పరంగా ఇక్కడ లోకల్లోన మన పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు బాగా కష్టపడినారు. ప్రజలు కూడా మనం ఆల్రెడీగా ఇంతకుముందే ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మాకు ఆశీర్వదించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సహకారంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా ఒక నిర్ణయం చేసుకుని 2014లో సీట్ ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజులు ఉండే పరిస్థితిలో ఆర్థికంగా మనకేమి ఎంపీ ద్వారా కొద్ది వరకు ఏదో సహకారం ఇచ్చినాడు. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లోనే ఆ రోజులో అవి అయిపోయినాయి, ఖర్చు అయిపోయినాయి. అయినా మనము ఆశించలే ఇది కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి స్వతహాగా ఖర్చు పెట్టుకున్నాం, ఏ ఇబ్బంది లేకుండా ఎవరిని అడుక్కోకుండా ఆశించుకోకుండా ఖర్చు పెట్టుకున్నాం. ఆ విధంగానే మనము ఆ పార్టీలో నిలబడి ఈ రోజు వరకు కూడా ఆయన వెంటే ఉండాలని చెప్పేసి 2014లో ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చిన 16,000-16,500 మెజార్టీ మనకి ఇచ్చినారు. మనం ఏదున్నా జగన్మోహన్ రెడ్డిని ఆలోచించేసాం, ఆ కుటుంబాన్ని ఆలోచించేసాము, మనం ప్రజాసేవ చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోయినాం. కానీ ఆయన ఏమీ లేదని కానీ ఎప్పుడు కూడా మేమేమి కూడా ఆయన ఆశించలే. కాదు సార్, ఇప్పుడు 2024లో సీనియర్ నాయకులు అందరూ వాళ్ళ వారసులను దించుతున్నారు రంగంలోకి. మరి మీరు ఇప్పుడైతే మీరు నుంచుంటున్నారు, నెక్స్ట్ ఏమన్నా మీ వారసుని దించొచ్చా? అది ఇప్పుడే ఆలోచన చేసే పరిస్థితిలో లేదు నేను. ఇంకా ప్రజలు ఎంత అభిమానం ఉందో ఆ అభిమానం ఉన్నప్పుడు ప్రజలు నేనే కావాలనుకుంటే నిలబడతాం. ఇప్పుడు మనం పికప్ చేయాలి. పిల్లోళ్ళు కూడా అంత స్పీడ్గా రాజకీయాల్లో వదిలే పరిస్థితి కాదు, ఇంకా తెలుసుకోవాలా.
మనం ఉన్నప్పుడే వాడు బాగా ఏ విధంగా జరుగుతాను, మళ్ళీ ఇట్లా మా ఫాదర్ ఏ విధంగా చేస్తా ఉన్నాడు, ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాడు, ఈ అటాచ్మెంట్ ఏ విధంగా ఉంది, ఆ అటాచ్మెంట్ వాళ్ళతో ప్రజల్లో పెట్టుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నారు కదా సార్ మిమ్మల్ని. చూసినా కూడా చదువులు అయిపోయిన తర్వాత ఇప్పుడే కదా ఎంటర్ అయ్యింది. అయిపోయి 2014 నుంచి ఎంటర్ అయినాడు. కష్ట నష్టాలు కూడా తెలుసుకోవాలా. ఊరికి ఏదో వారసులు అనే పరిస్థితి కాదు. ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రజల్లో ఉంటూ వాళ్ళకి ఏ విధంగా సహకారం ఇవ్వాలా, మరి సహకారం ఇవ్వాలంటే ఏ విధంగా మనం వనరులు సమకూర్చుకోవాలా అని ఆలోచన వాళ్ళకు ఉండాలా. ఏదో ఊరికే వస్తే ఒక పక్క తండ్రి ఒక పక్క కొడుకు ఖర్చు పెట్టుకుంటూ పోయేది కాదు కదా. ఇది ఏదున్నా కూడా కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల. నీ కష్టాలు తెలియాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ఫస్ట్. నేను అనేది ఏమంటే వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా సాయం అందించాలని చెప్పేసి ఆలోచన వాళ్ళు రావాలా. ఆ విధంగా వచ్చినప్పుడు ప్రజలు కూడా వాళ్ళు మెచ్చుకోవాలి. అప్పుడే మనం ఏదైనా ఇచ్చినా కూడా విలువ ఉంటుంది. కానీ మనం ఏదో లేదు నా కొడుకు వారసులు అని చెప్పేసే పరిస్థితి కాదు అది అనేది నా ఆలోచన. ఎప్పుడు కూడా ఆయన మావాడేం నిలబడతా అని చెప్పేసి ఎప్పుడు ఆశించలే. రాజకీయాలే నాకు ఇంట్రెస్ట్ ఉందా సార్? ఇంట్రెస్ట్ లేదు. ఏంటో ఇంట్రెస్ట్ గా పని చేయాలి నాకు తప్పదుగా. నేను హెల్పింగ్ గా ఉండేదానికే మేము ఇట్లా చూస్తూ తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రావాలంటే ఎప్పుడు నాకేమి ఇంట్రెస్ట్ ఉన్నాయి రాజకీయాల్లో. ఎప్పుడైతే దీంట్లో పడినామో అప్పుడు మనకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రజాసేవ. ఇది ఎక్కడ దొరకదు. ఇది దీంట్లో ఉన్నంత ఆనందం ఏడ ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. ఆ విధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. వాళ్ళు కూడా ఆ విధాన ఆలోచన రావాలి. ఆలోచన వచ్చినప్పుడే ఏదైనా కానీ కష్ట నష్టాలు తెలుసుకొని ప్రజల్లో ఉంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ వాళ్ళ సహకారం ఇస్తూ సంతోషాన్ని పెట్టినప్పుడే మనము ప్రజల్లోకి పోయేదానికి అప్పుడు మనము వాళ్ళకి కావాలన్న ప్రజలే ఉంటే పర్వాలేదు చేయగలుగుతాడనేది రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏ విధంగా పనిచేస్తా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతా అని చెప్పేసి ఉద్దేశంతోనే ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం రావాలా వీళ్ళు కూడా. నా కొడుకుగా నమ్మకం తెచ్చుకోవాలా. తెచ్చుకున్నప్పుడు అది ఏదైనా ఇష్టానుసారంగా నేను నిలబెడతా అనేది కాదు. అట్లా వద్దు, అవసరమేలే. ప్రజలే నా తర్వాత ఉండగలుగుతాడు చేయగలుగుతాడు నమ్మకం వాళ్ళు వచ్చినప్పుడే నిలబడాలి అనేది నేను. మీకైతే పంపించాలని ఉందా సార్? మీకైతే పంపించాలని ఉందా? ఇప్పుడే లేదు. ఇప్పుడేం అవసరం. ఇంకా నాకు ఇంకా కాళ్ళు చేతులు గట్టిగా ఏం ప్రాబ్లం లే. అంటే ఎందుకంటే ఇంకా ముందుకు ఏదో తల్లదాత రాసి ఉండాలి. మనం ఊరికి అంటాం నేను ఎంతటోడు కావాలా చేయాలని నా కొడుకుగా నేను ఆశించచ్చేమో కానీ అది భగవంతుడు ఇవ్వాలి. నేను అదే నమ్ముతాను కానీ ఇవన్నీ కాదని చెప్పేసి నా ఆలోచన. మీరు 5 బ్రదర్లో 3 బ్రదర్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక బ్రదరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు ఈ టర్మ్ అయితే మీ బ్రదర్ అది కాదు 3 ఎమ్మెల్యేలుగా ఉన్న తర్వాత వచ్చినప్పుడు ఫోటో అమ్మది. అమ్మ ఒకటే అడిగింది, నువ్వు ఎమ్మెల్యే సీట్లు 3కి ఇవ్వాలా, తర్వాత శివరామ్ రెడ్డికి ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలా, ఒక మంత్రి పదవి ఇవ్వాలని అడిగింది అమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎప్పుడు సార్? 2019 అమ్మది చెప్పిన అదే 2014 ముందు వచ్చినప్పుడే అది ఫోటో. అది అమ్మది, మా మదర్ అమ్మ. ఆ రోజు ఆమె అడిగింది 3 సీట్లు ఇవ్వాలా, ఒక శివరామ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి. ఒక మంత్రి ఇవ్వాలని అన్నారు. ఒక మంత్రి నెంబర్ ఇవ్వలేదు కదా సార్? ఇస్తాడు, ఆడిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినాడు, అది గౌరవం కాదా మాకి? శివరామ్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చినాడు, అది గౌరవం కాదా? మంత్రి పదవి వీకపోయినా మేమేం బాధపడలేదే. ఒకటి సీతారాం రెడ్డి అన్నకి డైరెక్ట్ గా ఏంటంటే ఇచ్చినాడు కదా. ఇప్పుడు బోర్డు మెంబర్ అంటే తమాష కాదు కదా. తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ అంటే తమాష కాదు అది. అట్లా ఆయన సహకారం ఇచ్చినాడు. మాకేం కావాలి చెప్పు. ఇప్పుడు ఆడ కూర్చొని ఏంటికి బాధ? ఏమది బాధ? ఏంటి నేను ఎప్పుడు బాధపడలే. అంటే కాదు సార్, ఇప్పుడు మీ అమ్మగారు చెప్పారని చెప్పి అంటే ఇస్తాడు. ఎక్కడ ఇప్పుడు ఆయన ఈక్వేషన్స్ లో ఆయన పోతా ఉన్నాడు. ఆయన ఈక్వేషన్స్ లో పోయేటప్పుడు కూడా మనం ఆటంకాలు సపోర్ట్ చేయాలి కానీ ఆటంకాలు చేయలేదు. ఆయన మాకు ఉండాల, జగన్మోహన్ రెడ్డి ఉండాలా, పరిపాలించడం, ఆ రాష్ట్రాన్ని ముందు తీసుకోవాలా, పేదలకు సహకారం అందాలని అది చూడాలా. అది మన స్వార్థానికి మనకి ఈ లేదు అంటే ఏమి ఈపోతే ఏమది? ఏం ఎమ్మెల్యే తర్వాత మంత్రి ఏమది? హోదా తప్పితే ఏముంది? హోదా తప్పితే ఏముంది? దాని నుంచి కష్టాలే కానీ దాని నుంచి ఏమి లాభాలు అనుభవించాలనే ఆశ. ఏం ఆశ అది? ఇప్పుడేం అనిపించడం లేదా?
ఏది కావాలన్నా మన కోరిక తెచ్చుకుంటాం కదా, ఏం చేయాలనుకుంటే చేసుకుంటాం కదా, ఏముందండి, ఏముంది, ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. మీరు ఆదోనిలో దర్గా దగ్గర నా కుటుంబం నాశనం అవ్వాలి నేను ఆ తప్పు చేస్తే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే రోజు విమర్శలు చేస్తా ఉన్నారు ప్రతిపక్ష వాళ్ళు, ఆడ కబ్జా చేసా, ఇది చేసి అది చేసి, అనవసరం. ఏదన్నా ఉన్నా ప్రూఫ్తో సార్ అని నేను చేసినా నా కొడుకు చేసినా తప్పే, ఎవరు చేసినా ఒకటే, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ మనలాగే కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎవరు బాధపడరాదు. ఏదున్నా ఆ అవసరం మాకు లేదు, కబ్జాలు చేసే అవసరం కానీ ఇంకోటి చేసే అవసరం మాకు లేదు. ఎందుకు అవసరం ఉంది? మాకు ఉండేది భగవంతుడు ఇచ్చినాడు, మా తాతలు సంపాదించింది మా నాయనకి ఇచ్చినాడు, మా నాయన ఇచ్చింది మాకు ఇచ్చినాడు. ఇంకా దాని నుంచి మేము ఏం ఆలోచన చేసే అవసరం ఏం లేదు. ఏదన్నా మా స్వతహాగా కొన్ని వ్యాపారాలు చేసుకొని మేము ముందుకు పోయినామే కానీ ఏ రోజు కూడా కబ్జా చేసే అవసరం మీకు ఏముంది? ఇప్పుడు కబ్జా చేస్తారంటారు, ప్రతిపక్షాలు ఉండరు, వాళ్ళకి అవకాశం దొరికినట్లు కదా, ఒక అవకాశం దొరికినట్లే కదా. మళ్ళీ దొరికినప్పుడు పెద్ద ఎత్తున ఎవరైతే అవిని కబ్జా చేసినా వాళ్ళని పట్టుకొని ముందుకు పోయి వాళ్ళ ఉండే రికార్డ్ ప్రకారంగా ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా, ప్రూఫ్స్. అవన్నీ ఏమీ లే, ఊరికే ఏదో అనవసరంగా ఎదుర్కోలేక ఇవన్నీ ప్రయత్నాలే కానీ ఏది కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటైనా నిజం ఉంటే మనం ఏమన్నా అనొచ్చు, ప్రజలకు తెలియదు అది. అంటే కొంతమంది నమ్మేవాళ్ళు నమ్మచ్చు, ఎందుకంటే ఏమో జరిగిపోయింది. ఇప్పుడు రోజు ఏదో రకంగా చెప్పుకుంటుంటే ఊరో ఇద్దరు నమ్మాల్సి చెప్తూ ఉంటే నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమంటే ఒక అబద్ధాన్ని కూడా నిజం చేస్తాడు, అది ఆ తెలివి వాళ్ళకి బాగుంది. ఒక అబద్ధాన్ని కూడా నిజం చేసే ఆలోచన తెలుగుదేశం వాళ్ళకి బాగుంది అది. అట్లా వీళ్ళు ఊరికి అనవసరంగా మేము అదే బాధపడేది. ఏదన్నా ఉన్నా నేను ఒకటే చెప్తాను, అవినీతి ఎక్కడైనా ఎవరినైనా బాధ పెట్టినా, కుటుంబాన్ని బాధ పెట్టినా నా కుటుంబం నాశనం అయిపోతుంది. దానికి ఏం ఆలోచన చేసేది ఏముంది? నేను తప్పు చేస్తే ఇప్పుడు ఎవరు పెద్దోళ్ళు తప్పు చేస్తేనే తర్వాత అనుభవించేది, తరాలకు అనుభవించేది. పెద్దోళ్ళు మంచి చేస్తే అది మంచి ఎట్లే వస్తుంది అనేది మేము బాగా తెలుసుకున్నాం. ఎవరు కబ్జా చేసే అవసరం ఏముంది? వాళ్ళు బాధ పెట్టే అవసరం ఏముంది? ఎవరికేం నొప్పి పెట్టినాం? ఏదన్నా నీ స్థలాలు ఎవరైనా తీసుకున్నా ఇప్పిస్తే దానికి ఎమ్మెల్యే సపోర్ట్ చేసినట్టు అంటే నా న్యాయం ఉంది, చేసాం, రికార్డు ఉంటే చేసాం, దాంట్లో తప్పేముంది? సార్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎలక్షన్స్లో 175కి 175 మావే అంటున్నారు. అవును, మీరు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? పని చేశాడు కాబట్టి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. నేను చేసింటేనే నాకు ఇవ్వండి నేను అడుగుతా ఉన్నాడు. అంత ధైర్యస్తులు ఎవరున్నారు చెప్పు? నేను చేసింటేనే, నేను మీకు సహకారం ఇచ్చింటే నాకు ఓటైంది, లేకపోతే వద్దన్నాడు కదా. మరి ఇప్పుడు దెందలూరు కానీ భీములే కానీ అంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినారంటే ఊరికే వస్తారా వాళ్ళు? ఏమన్నా ఎంత పెద్ద ఎత్తున వచ్చినారు అంటే నువ్వు ఇష్టం ఉంటేనే మీటింగ్కి వస్తావు, లేకపోతే రావు. బలవంతంగా తీసుకురాలేము, బలవంతంగా ఇవ్వని తీసుకురాలేము. అంత పెద్ద మగాడంటే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఆ సభలోన తమాషా కాదు అది. 110 ఎకరాల్లోన అంత పెద్ద అంతమంది జనాలు 110 ఎకరాలు అంటే ఏం కథ, తమాషా కాదు అది. ఈస్ట్ వెస్ట్ లోన అంత పెద్ద కార్యక్రమం చేస్తానంటే ఒక నమ్మకం, నేను చేస్తాను, ప్రజలు వస్తారు, నాకు సహకారం ఇస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు నమ్మకంతో. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్? వస్తాయి 175, వై నాట్ 175 అంతే. కానీ అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రానివ్వను అంటున్నారు. ఆయన రానిచ్చేకి ఆయన ఓటేస్తే గెలిచేది కాదు కదా ఇది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓటేసి లోకేష్ ఓటేస్తే గెలిచేది కాదు ఇది. బాలకృష్ణ అంత వేస్తే ప్రజలే వేస్తారు, ప్రజలే ఆనందంగా ఉన్నారు, ప్రజలే సహకారం ఇస్తారు, ప్రజలు తోడుగా జగన్మోహన్ రెడ్డికి ఉంటారు, అండగా ఉంటారు. ఓ తండ్రి లేని కొడుకుగా ఈరోజు రాష్ట్రాన్ని వాళ్ళందరూ కొడుకుగా తమ్మునుగా అన్నగా తమ్మునుగా భావించేటప్పుడు ఎందుకయ్యారు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇప్పుడు గుర్తింపు ఉందంటే జగన్మోహన్ రెడ్డి నుంచి. 50% రిజర్వేషన్ ఇచ్చారు ఆ మహిళల కంటే జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో 50% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి బీసీ ఎస్సీ మైనార్టీల కంటే అది 70% ఇచ్చారు. ఇప్పుడు అన్ని రకాలుగా మీ మంత్రివర్గంలోన 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చా అంటే మరి గుర్తింపు ఇచ్చినట్లు కదా. మహిళలకు 50% రిజర్వేషన్ అంటే సచివాలయాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ 50% ఇచ్చినాడు, రాజకీయంగా 50% ఇచ్చినాడు. ఇన్ని రకాలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలనే. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంక్గా వాడుకున్నాడు వాళ్ళని, ఎంతసేపు ఉన్నా ఓట్లు వేసుకునేది వాళ్ళు మర్చిపోయేది.
ఇబ్బంది రైతుల పరంగా కానీ బీసీఎస్సీ మైనార్టీల పరంగా సామాజిక సాధికారత యాత్ర చేస్తా ఉన్నాడు, అంత పద్ధతి జనం వస్తూ ఉన్నాడంటే వాళ్ళ ఉంది మేము కూడా రాజకీయంగా రావాలా పైకి రావాలా అనేది ఈరోజు గుర్తింపు వచ్చింది మాకు అనేది ఉంది. ఇప్పుడు చూడండి మన ఆదోళన ఎంతమంది 6 మంది 7 మంది డైరెక్టర్లు ఇచ్చాడు స్టేట్ డైరెక్టర్లుగా. ఒక లింగాయతులకు ఇచ్చాడు, బోయోళ్ళకి ఇచ్చాడు, కటిగే వాళ్ళకి ఇచ్చాడు, తర్వాత మైనార్టీలకు ఇచ్చాడు, వాల్మీకులకి ఎవరు కూడా ఆదోళన మున్సిపల్ చైర్మన్ ఇచ్చిండే. ఏ పార్టీ కూడా ఇవ్వాల, ఆ పార్టీ ఇవ్వలే, తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలు కాదు ఆ పార్టీ ఇవ్వలే, మనం ఇచ్చినాం. అంటే సామాజిక వర్గానికి మనం వాల్మీకులకే ఇచ్చినాం. ఎందుకంటే ఎప్పుడు కూడా అంత పని తెలుగుదేశం పార్టీలో వాల్మీకులు పని చేసినప్పుడు వాళ్ళు గుర్తింపు ఇవ్వకుండా వాళ్ళు పైకి లేకోకుండా వాళ్ళని అడగదొక్కేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి వాళ్ళు చేసా. మన పార్టీలో మనము ఆ వర్గానికి ఇచ్చాము. మండల ప్రెసిడెంట్ వాళ్ళే, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ వాళ్ళే. గతంలోన కురువలకి ఇచ్చాము, ఒకటి మండలము కురువలకి ఇచ్చాము, తర్వాత మున్సిపాలిటీ కురువలకి ఇచ్చాం పోయినసారి మన ఆయంలోనే. మార్కెట్ యార్డ్ చైర్మన్ మైనార్టీకి ఇచ్చాం. ఈడ మా మున్సిపల్ వైస్ చైర్మన్ గా మైనార్టీలకు ఇచ్చాం. ఇంకోటి వైస్ చైర్మన్ ఎస్సీలకి ఇచ్చాం. ఇంకా ఉన్నారు. నెక్స్ట్ రిజర్వేషన్ అయితే యాదవులకి ఇవ్వాలని ఈసారి నెక్స్ట్ అదే బీసీలు వచ్చిందంటే యాదవులకి ఇస్తామని. ఎందుకంటే యాదవులు కూడా ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ కానీ మాకు కానీ ఏదో ఒకటి మండలం కానీ వాళ్ళకు గుర్తి వరుసగా వస్తారన్నాము అవకాశం. సార్ మున్సిపల్ చైర్మన్ వచ్చేసారి బీసీ అయిందంటే మాత్రం ఖచ్చితంగా యాదవులకే. మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సార్. ఎమ్మెల్యే గెలిచినప్పుడు మీరు చాలా సేవలు చేసి ఉంటారు, చాలా పనులు పూర్తి చేసి ఉంటారు. ఈ పని చేశాను, నాకు చాలా ఇది సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని చెప్పుకోదగ్గ గొప్ప పని ఏమైనా ఉందా సార్? ఎంత ఇప్పుడు సంక్షేమ పథకాలు కాదనుకొని చేసా. ఈరోజు డెవలప్మెంట్లో ఆదోనుకో డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం, బైపాస్ రోడ్ తీసుకొచ్చినాం. మళ్ళీ ఒక బిట్టే, అది ఒక బిట్టుకి ఇన్నేళ్ళు అయింది. రాజశేఖర రెడ్డి గారు 3 బిట్లు ఇస్తే అంటే బైపాస్కి ఒక్క బిట్టుతో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. ఆ ట్రాఫిక్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్లు ఎక్కువైపోతా ఉన్నాయి ఆదోన్లో. దీన్ని విమర్శలు చేస్తూ ఉండే పరిస్థితిలో 14 నుంచి 19 వరకు వాళ్ళు చేయలే. అప్పుడు రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఆయన ఉంటే చేస్తా ఉంటే, ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలే. 2 ముఖ్యమంత్రులు మారినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య మారినా ఇంకా ఆ పార్టీలో నేను కాబట్టి ఇవ్వడలే. 5 ఏళ్ళ పరిపాలించిన తెలుగుదేశం కూడా పట్టించుకోలే. వాళ్ళ దాంట్లో ఎవరో కోర్టు కేసు అది పెండింగ్ పెట్టి వస్తున్నారు. మనం వచ్చాక పెండింగ్ పెట్టిండే కేసుని తొలగించుకొని వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేసి ఈరోజు బైపాస్ వచ్చిందంటే వాళ్ళు కూడా సహకారం ఇచ్చినారు. అంటే బైపాస్ అవసరము, అంటే బైపాస్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది. మీ ఆలోచన వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళతో కూర్చోబెట్టి అంటే అదే టీడీపీలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని బైపాస్ రోడ్డు క్లియర్ చేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసిపోయి తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ల్యాండ్ ఎక్వైర్ చేసి డబ్బు అమౌంట్ వేసి ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి వేసిన తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రపోజల్ పంపించినాడు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని మాట్లాడాడు కాబట్టి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే కింద మళ్ళీ మనకి బైపాస్ ఆ బిట్ ఇచ్చింది. దాని ద్వారా అది చేస్తామని తృప్తి బాగా ఉంది. డిగ్రీ కాలేజ్ చేసి ఎన్నో ఏంట్లుగా డిగ్రీ కాలేజ్ కోసం పోరాటం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ప్రకారంగా డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేసినాం. ఇంకా మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు? మనకు కావాల్సి ఉండేది ఈ మెనకబడిన ప్రాంతానికి ఈ విధంగా ఇచ్చినానంటే మనం ఎంత ఆనందంగా ఉందంటే మనం చేసామనేది మనకి ఎంత తృప్తిగా ఉంటుందో మనకు తెలుసు. అది ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్లారు సార్, ఇవన్నీ ప్రజలకే తెలుసు. మనం ఇప్పుడు అంత అమాయకంగా లేరు ప్రజల, అమాయకులు కాదు. ఖచ్చితంగా వాళ్ళు అన్ని ఆలోచన చేస్తాం. మెడికల్ కాలేజ్ కడతా ఉన్నా తెలుస్తా ఉంది. మైనార్టీల పరంగా కూడా మనము ఈదుగా పడిపోయింది, వర్షాలు వచ్చి పడిపోయినప్పుడు కూడా ఈదుగా అది జగన్మోహన్ రెడ్డి కొత్తగా జీవో పాస్ చేసి 2,60,00,000 శాంక్షన్ చేసిన పరిస్థితి ఉన్నా కొన్ని నిబంధనలు అంటే వాళ్ళ కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళ దీని ప్రకారంగా ఎంత వస్తుందో అంత టెండర్ పిలిచారు. ఇప్పుడు అమౌంట్ రిలీజ్ చేయించేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం కూడా ఆర్థికంగా అంటే మనం కూడా ఈదుగాకి ఏదో సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వీవర్స్ మైనార్టీలు ఎక్కువ ఇక్కడ దాదాపుగా వీవర్స్ 40,000 వీళ్ళు 45,000 ఉంటాయి వీళ్ళవి. ఈ పరిస్థితుల్లో మనము వీవర్స్ కూడా ఏదో కాంపౌండ్ వాళ్ళు కావాలంటే దానికి ఆర్థికంగా సాయం చేస్తా ఉన్నాం. ఇది ఈదుగా కూడా మనం ఇంకా బాగా ఇక్కడ ఉండరాదు స్టేట్లో అని చెప్పేసి ఉద్దేశంతో మనం కూడా అంటే
మైనార్టీల్లో దాతలు చాలామంది ఉన్నారు. పాప ఊరికి ఎనరాదు కానీ చాలామంది దాతలు కూడా ఫౌండేషన్కి అంతా వాళ్ళు ఇచ్చినారు. ఈద్గా అనేది వాళ్ళకి 350 ఏళ్ళ చరిత్ర ఈద్గా పడిపోతే దాన్ని మళ్ళీ పునర్నిర్మించేదానికి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళు ఫస్ట్ పునాదికి అంతా పెద్దగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో బాగా సపోర్ట్ చేసినారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఉంటాయి ఇవన్నీ కూడా, ఎందుకంటే చెయ్యాలి, కొన్ని చేసినప్పుడే మనకి వాళ్ళలో ఉండగలుగుతాం మనం. ఇవన్నీ కూడా ఈరోజు చేస్తా ఉన్నామంటే భగవంతుని ఆశీర్వాదము, ప్రజల తోడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో చేయాలని చెప్పేసి ఒక తపంతో చేస్తామని ఇన్ని చేసామని తృప్తి నాకు ఉంది. సరే, మన ఆయంలోన రాజశేఖర్ గారు బ్రిడ్జిలు ఇచ్చినాడు, సంవత్సరం ట్యాంకులు ఇచ్చినాడు, రేషన్ కార్డులు ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టినాడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినాడు, ₹2 కిలో బియ్యాన్ని ఇచ్చినాడు ఆయన. తర్వాత ఒక స్థలాలు కేటాయించినాడు, ఇండ్లు శాంక్షన్ చేసినాడు. ఆ రోజుల్లో ఆయన చేసిండే మర్చిపోలేరు ప్రజలు. ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకొచ్చినాడు, ఒక అడుగు ముందుకేసి. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 20 లక్షలకు పెంచినాడు. దాంతోపాటు సంక్షేమ పథక ఫలాలు అందిస్తూ ఉన్నాడు అర్హులందరూ కూడా. ఆ విధంగా సచివాలయం ఏర్పాటు చేసినాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు. పొద్దున్నే పెన్షన్లు ఇస్తూ ఉన్నారు వాలంటీర్లు పోయి. తర్వాత ఏదైనా కానీ సర్టిఫికేట్లు పోవాలంటే ఆఫీసు చుట్టూ తిరిగితే కూడా సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ధృవీకరణ పత్రం కానీ, కుల ధృవీకరణ పత్రం కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ డేటా ఆ రోజులు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు మీ ముందుకే వస్తూ ఉంది సచివాలయం ద్వారా. అవన్నీ కూడా సురక్ష అనే కార్యక్రమం పెట్టి ఈరోజు అవన్నీ కూడా అందించే పరిస్థితి చేసినాడు. ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు నాడు నేడు కింద స్కూల్ బాగా చేసినాడు, మంచి భోజనం పెడతా ఉన్నాడు, విద్యా వ్యవస్థను బాగా తీసుకొస్తా ఉన్నాడు, ఆరోగ్య వైద్యపరంగా కూడా బాగా తీసుకొస్తా ఉన్నాడు. డాక్టర్లు కోరుతా ఉంటే హాస్పిటల్లో డాక్టర్లు అంతా ఫుల్ఫిల్ చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఉండే మెయిన్ హాస్పిటల్ని డిఎం అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు ఇక్కడ. అది కాక డెవలప్మెంట్ చేసినాడు హాస్పిటల్ కూడా. ఏది కూడా చాలా తృప్తిగా ఉంది. మేము ఈరోజు ప్రజలు మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఎంతైతే చేయగలిగినామో అంత చేయగలిగినాము. నేనేమి ఊరికే చెప్పుకునేది కాదు, ప్రజలు చూస్తుండేదే ఇది. ఎందుకంటే కొంతమంది విమర్శలు ఊరికే డెవలప్మెంట్ ఇప్పుడు గడపడిపోయినప్పుడు కూడా 40 లక్షలు ఇచ్చినప్పుడు ఒక ముందు ఏం చేసినా అంటే 20 లక్షలు ఇచ్చినాడు సచివాలయానికి డెవలప్మెంట్కి. తర్వాత వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఉద్దేశంతో 40 లక్షలు చేసినాడు. ఆ 40 లక్షలు ఎంత అయితే చేయగలిగినా అంత చేసుకుంటే పోతా ఉన్నాం. డెవలప్మెంట్ కనపడతా ఉంది, అన్నీ ఉన్నాయి. వీడు ప్రతిపక్షాలు వాళ్ళు ఓచుకోలేని తనం అంతే. డెవలప్మెంట్ అంటే జనం తిక్కోళ్ళ, నువ్వు కాదంటే వాళ్ళు తెలీదా? అంతేగాని ఊరికే ఊత పదం పట్టినారు. డెవలప్మెంట్ లేదా లేదా ఒకటి చెప్తా ఉంటారు. తర్వాత మనం కబ్జాలు అనేది ఏమేమో ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయి. ఊరు నమ్ముతారు. ఇప్పుడు నిజాలు చెప్తే నమ్మేది కష్టమవుతుంది. ఊరికి అనవసరంగా లేని సృష్టిస్తే వాళ్ళకే ఎఫెక్ట్. అది వాళ్ళ నుంచి మాకు ఆశీర్వాదమే. వాళ్ళు ఎంత చెప్తారో మా మీద చెడ్డ చెప్తారో ప్రజలు అంత ఆలోచన చేస్తూ ఉంటారు. అంత ఈజీగా ఏంలే. ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆదోని ప్రజలు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఎక్కడ ఏది కూడా ఎక్కడ హిందూ ముస్లిం గొడవలు కానీ ఏమి లేవు. అదే 2011లో అధికారంలో ఉన్నప్పుడు మళ్ళా గతంలో ఎప్పుడు 78లో అయింది హిందూ ముస్లిం గలాట. అప్పటి నుంచి మళ్ళీ 2011లో సమస్య వచ్చింది. దాని నాటికే నిలిపేసినాం, కేసులు పెట్టినారు వాళ్ళందరి మీద. జగన్మోహన్ రెడ్డి వచ్చిందాక చెప్పినాము, తొలగించినాడు. అవి ఇమీడియట్ గా ఆర్డర్ ఇచ్చేసినాడు. తీర్మానం ఇద్దరి మీద వద్దు, కేసులు వద్దని కేసులు తొలగింది. దాదాపుగా 800 మంది మీద కేసులు ఉన్నాయి. ఆ 800 మందిలో హిందువులు ముస్లింస్ ఇద్దరు ఉన్నారు. 500 మంది ముస్లింస్ మైనార్టీల మీద, 300 మంది 400 మంది వీళ్ళ మీద ఉంది. అన్ని కేసులు తొలగించాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసినాడు. ఏ రకంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఆదోని ముందుకు పోతా ఉంది. ఎలాంటి సమస్యలు ఏమి లేవు. ఇంకా రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఆయన చెప్పిపోయిన మాట ఇచ్చినాడు. కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు, కాలేజ్ ఇచ్చేసినాడు. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం డబ్బు కూడా ఇస్తా అన్నాడు. ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఇంకా కొద్దిగా వెనకబడింది అది. తర్వాత మన నెక్స్ట్ ఏమన్నా వచ్చినప్పుడు పూర్తి చేసే ఆలోచన ఉందా సార్? చేద్దాం. అది మనకి నాకు రోడ్లు వెడల్పు చేయాలనే కార్యక్రమం చాలా ఆశ ఉంది టౌన్ లో. ఎందుకంటే
రోడ్లంతా దగ్గరికి వచ్చేసినారు వాళ్ళు. ఎందుకంటే మెయిన్ రోడ్లన్నా బాగా కనపడాలి. ఆదోని అంటే స్పెషల్ గా ఉండాలనేది నా కోరిక. భగవంతుడు ఆశీర్వాదంతో మళ్ళీ ఇస్తే అదే చేస్తాం. ఆయన ముఖ్యమంత్రి అయితే గ్యారంటీ చేస్తాం. ఇచ్చిన మాట తప్పుడు. ఆయన ఇప్పుడు ఉండే బడ్జెట్ బట్టి చేస్తా ఉన్నాడని కూడా చేస్తాం. ఈదిగా కూడా సపోర్ట్ చేసినాడు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ వీళ్ళది ఆటోనగర్ వాళ్ళది అది కూడా మాట ఇచ్చినాడు. అది కూడా ల్యాండ్ 100 ఎకరాలు తీసుకొని ఆటోనగర్కి ఏర్పాటు చేయాలా. అది కూడా ప్రాసెస్ లో జరుగుతూ ఉంది. నేను ఇంతలోపల పోయి చెప్తాను 20 కోట్లు ఇస్తానంటే మనం 100 ఎకరాలు తీసుకునేసి 20-25 కోట్లు ఇచ్చినానంటే దాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ఎట్లుందంటే ఇక్కడ ఆటోనగర్ ఏర్పాటు చేస్తే వెహికల్స్ అన్ని రోడ్లలో నిలబెట్టరు. లారీలు కానీ ఇంకోటి కానీ అవన్నీ ఇబ్బంది ఉంది. తర్వాత లారీల వల్ల ఈ రోడ్లు అన్ని చోట్ల అంగుళ్ళు ఇప్పుడు ఆటోనగర్ అంటే ఇంక అన్ని వెళ్ళిపోవాల్సి ఉంది బయటికి. ఇక్కడ అన్ని ఊతోనే ఉంటాయి. ఆటోనగర్ అంటే ఊతోనే ఏర్పాటు చేసుకోవాలా. ఆ విధానాన్ని తీసుకొని చెయ్యాల. చేసేది ఉంది, ఎంత అయిపోయిందనే కాదు. గతంలో ఏమైందంటే అప్పట్లో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంటే 99 నుంచి 2003 లోపల ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకు శాంక్షన్ అయింది, రావాల్సింది. అయినా అప్పుడు వాళ్ళ అంటే లోకల్ వాళ్ళ నేను అనుకుంటుండేది అంటే వాళ్ళు ఏదో అండర్స్టాండింగ్ లేదనమాట. కట్టించినారు కానీ వదిలేసినారు. ఇంకా ఎందుకో తేడా వచ్చేసి నేను కాలేజ్ తేవాలని చెప్పేసి ఉద్దేశంతో మనము గట్టిగా పట్టుదలతో మనమే పర్మిషన్ తీసుకొని ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకొని మా నాయన పేరు పెట్టినాం దానికి. ఫస్ట్ అది మనం చేసిండే కార్యక్రమం అప్పట్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు. దీంతో మెడికల్ కాలేజ్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. మెడికల్ కాలేజ్ కూడా మన కోరిక మేరకే వచ్చింది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ నడుస్తుందా సార్? ఉంది, నడుస్తూ ఉంది. ఫ్రీయేనా సార్? మామూలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటాయి, మేనేజ్మెంట్ కోటా ఉంది, అన్ని ఉంటాయి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే మీరు 2024 ఎలక్షన్స్లో అత్యధిక భారీ మెజార్టీతో గెలిచి 2024లో మంత్రిగా చూడాలని మా H6 ఛానల్ నుంచి మా ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను కూడా అదే కోరుతాను. మీరు ఈ పొద్దు కూర్చొని వచ్చి మాట్లాడి H6 ద్వారా మా ఇంటర్వ్యూ తీసుకొని మీ ద్వారా ప్రజలకి మేము ఇచ్చే సందేశాన్ని కూడా వినిపించి మీరు సపోర్ట్ చేసిన దాన్ని కూడా మీ H6 ఛానల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఏదన్నా మీ ద్వారానే ప్రజలకి మెసేజ్ పోతుంది కాబట్టి ఆ విషయంలో నేను కూడా సంతోషపడతా ఉన్నాను. మీకు కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప